హాయ్ ఫ్రెండ్స్, ద కల్లమ్స్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ చేశానండి. నేను ఎలా చేశానో చూడండి. వాటికి కావలసిన పదార్థాలు: నూడిల్స్ అండి, కప్పు క్యాబేజీ తురుము, ఒక క్యాప్సికము, చిన్న కొత్తిమీర కట్ట, ఒక క్యారెట్ తురుము అండి, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, సాల్ట్, మిర్చి పౌడర్, నూడిల్స్ మసాలా, గరం మసాలా, వెనిగర్, 3 ఎగ్స్. ఇవ్వండి ఈ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసుల వాటర్ వేసి బాగా మరిగించుకోవాలండి. మరుగుతున్న నీళ్ళలో మనం తీసుకున్న 2 నూడిల్స్ ని తీసి నీళ్ళలో వేసుకోవాలి. నూడిల్స్ ఉడికేటప్పుడే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి నూడిల్స్ అనేవి అతుక్కోకుండా బాగా పొడి పొడిగా వస్తాయండి. ఈ నూడిల్స్ని 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిన నూడిల్స్ని వేరే ప్లేట్లోకి తీసి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఎగ్గులు వేసుకుంటేనే మనకు ఆమ్లెట్ అనేది బాగా పొంగుతుంది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్గులను ఇందులో కొట్టి వేసుకుంటున్నాను. ఈ ఎగ్గులని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవద్దు, కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి. మనకు నూడిల్స్లో ఎగ్ అనేది కనిపించాలి కాబట్టి అందుకే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచుకుంటేనే మనకు నూడిల్స్లో ఎగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. నేను దీన్ని తీసి వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. దీనికి బదులు వెల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిమిన క్యాబేజీ తురుము కూడా వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. ఈ 3 వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కూరగాయ ముక్కలు అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి నూడిల్స్ అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. దీన్ని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లో ఒక స్పూను సోయా సాస్, ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ అండి ఒక స్పూను, ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక స్పూను కారం వేసుకుంటున్నాను. ఒక స్పూను వెనిగర్, పావు స్పూను గరం మసాలా, అర స్పూను నూడిల్స్ మసాలా. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే గరం మసాలా వేసుకున్నా సరిపోతుందండి.
ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కారము, ఈ సాసులన్నీ నూడిల్స్కి బాగా పట్టించాలి. చూడండి అంతా కలిసిపోయింది. ఇప్పుడు చివరగా ఎగ్గులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఎగ్గులు ఇలా ఫ్రై చేయడం వలన మనకి నూడిల్స్లో చిన్న చిన్నగా ముక్కలు ముక్కలు కాకుండా బాగా కనిపిస్తాయి మనకి. అందుకే నేను చివరగా వేసుకున్నాను. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్ చివరగా వేసుకోవడం వలన మనకి నూడిల్స్లో ఎగ్ అనేది బాగా కనిపిస్తుంది. చూడండి వేడి వేడి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. Então, não vai valer não.